హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. 5th ఏప్రిల్న బట్లపన్మర్ గ్రామంలో 75 ఇయర్స్ వజ్రోత్సవాలు చేశారండి. సో ఆ వీడియోని మొత్తం నేను షూట్ చేశాను అనమాట. మీకు చూపిస్తున్నాను. బట్లపన్మర్లో ఏముంది? బస్ అందరూ వాళ్ళే కదా. నేను మా అమ్మ మా ఫ్యామిలీ అందరం కలిసి బట్లపన్మర్ వెళ్దామని చెప్పేసి ఉయ్యూరు నుంచి బస్సు ఎక్కానండి. ఆ బస్సు ఫుల్గా కూడా అందరూ ఆ స్కూల్కి వెళ్ళే వాళ్ళే ఉన్నారనమాట. అంటే స్కూల్ స్థాపించి టోటల్గా 75 ఇయర్స్ అయింది. అప్పటి నుంచి ఉన్న అవుట్ గోయింగ్ బ్యాచ్ అందరినీ కూడా ఇన్వైట్ చేశారనమాట, గెట్ టుగెదర్ అని చెప్పేసి. సో ఆ ఫంక్షన్కి మేమందరం బస్సులో వెళ్తున్నాము. బస్సులో ఉన్న పెద్దవాళ్ళు మోస్ట్లీ 90+ ఉంటారు చూసారా, వాళ్ళు కూడా ఎక్కువ మంది వచ్చారండి. ఎక్కడెక్కడో సెటిల్ అయి ఉంటారు కదా, యూఎస్ఏలో యూకేలో అట్లా ఫారినర్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. సో నేను కూడా ఏంటంటే వెళ్దామని చెప్పేసి, ఇలాంటి ఛాన్స్ రేర్గా వస్తుంది కదా, సో అందుకనే వెళ్దామని అందరం స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం అనమాట. మా అమ్మ నేను ఉయ్యూరు నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళామండి. జోహిత్ మా హస్బెండ్ వచ్చేసి 11 o'clock అట్లా ఆ టైంకి యాడ్ అయ్యారనమాట స్కూల్కి. వాళ్ళు కూడా ఎప్పుడూ చూడలేదు కదా అని చెప్పేసి. సో ఇక్కడ బట్లపన్మర్ బస్ స్టాప్ ఉంటుంది, అక్కడ ఏమేమి ఉన్నాయో నేను చూపిస్తున్నానండి. ఇక్కడ వజ్రోత్సవాల సందర్భంగా కొన్ని కట్అవుట్ సైడ్సే పెట్టారనమాట. ఇక్కడ గరికిపారు వారు ఉన్నారు చూసారా, ఆయనంట సిబిఆర్ గారిని నేతాజీ ప్లస్ ఇంకొక ఆయన వివేకానంద కలిపి చూసినట్టుగా ఉంటుంది అని చెప్పి అన్నారంట. ఒకసారి చలసాని బలరామ్ గారు వేద పాఠశాలకు వెళ్ళినప్పుడు ఇలా అన్నారంట. ఈయన సిబిఆర్ గారు ఎవరంటే ఆ స్కూల్కి ఫౌండర్ అనమాట, అదే ఊర్లో చదివారు కూడా. ఇక్కడ మీకు కనిపిస్తున్న స్టాచ్యూ చూసారా, మన ట్రై కలర్ ఫ్లాగ్ని కనిపెట్టింది ఎవరంటే పింగళ వెంకయ్య గారు. ఆయనే బట్లపన్మర్లో పుట్టారండి. ఆగస్టు 2న జన్మించారనమాట. కాంగ్రెస్ పార్టీ తరపున పనిచేశారు. స్వాతంత్ర సమరయోధులు కూడా ఈయనమాట. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి 2 కలర్లో ఉన్న ఫ్లాగ్ని ఆయనే డిజైన్ చేశారంట అండి. ఒకటి ఆరెంజ్ కలరు, ఇంకొకటి గ్రీన్ కలరు. ఆరెంజ్ అంటేనేమో హిందూ మతము, గ్రీన్ అంటే ముస్లిం. తర్వాత గాంధీ గారు చూసి దాన్ని కొంచెం మాడిఫై చేసి వైట్ని కూడా యాడ్ చేశారనమాట. అంటే ఇండియాలో ఉన్న అన్ని మతాలకి కలిపనమాట. అదేంటి నూలు వడుకుతారు చూసారా, రాట్నంలా ఉంటుంది. ఫస్ట్ దాంతో డిజైన్ చేశారు, తర్వాత గ్రాడ్యువల్గా అశోక చక్రాన్ని ఇంక్లూడ్ చేశారనమాట. నెక్స్ట్ మిడిల్లోనేమో గాంధీ గారి బొమ్మ ఉంది. అటు సైడ్ వచ్చేసి మన సీనియర్ ఎన్టీఆర్ గారి స్టాట్యూని అయితే పెట్టారనమాట. ఇదే ప్లేస్లో దసరా బుల్లోడు సినిమా ఉంది చూసారండి, అది కూడా ఈ ప్లేస్లో చేశారు. ఈ ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుంది కాబట్టి అంబులెన్సులు కూడా రెడీగా పెట్టారండి, ఏమన్నా ప్రాబ్లం వస్తే సేవ్ చేయడం కోసం అని చెప్పేసి. సో ఇవి ఏంటంటే కొన్ని కటౌట్స్ ఉన్నాయి చూసారా, సిబిఆర్ గారు లాంటి వాళ్ళు మన కంట్రీకి చాలా అవసరమని ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్పిన కొటేషన్స్ అన్నీ కూడా ఇలా కటౌట్స్గా పెట్టారనమాట. ఇక్కడ కనిపిస్తుంది ఆంధ్ర బ్యాంక్ అండి. దీనికి ఆపోజిట్లోనే ఒక పాల కేంద్రం ఉంటుంది, పంచాయతీ ఆఫీస్ కూడా ఉంటుంది. ఇలా నేను రౌండ్గా తిప్పాను, అవి కూడా మీకు చూపించాల్సింది బట్ చూపించలేదు. బ్యాక్ సైడ్ ఉన్నాయండి. ఇక్కడ 100 అడుగుల ఒక ఇండియన్ ఫ్లాగ్ని కూడా పెట్టారండి. ఎందుకంటే పింగళ వెంకయ్య గారు మన ఇండియన్ ఫ్లాగ్ని డిజైన్ చేశారు కదా, ఆయన చేసిన పని కాబట్టి ఈ ఊర్లో అలా ఉండాలి అని చెప్పేసి. అదిగోండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను, అక్కడ నేను మర్చిపోయాను తీయలేదు. ఇలా 100 అడుగుల హైట్ ఉండేలాగా ఇండియన్ ఫ్లాగ్ని అయితే పెట్టారనమాట, పింగళ వెంకయ్య గారికి జ్ఞాపకంగా ఉంటుందని. ఇక్కడ మీకు కనిపించేది వచ్చేసి ఫంక్షన్ హాల్ అనమాట. దీన్ని పింగళ వెంకయ్య గారి హాల్ అని చెప్పి అంటారు. చలసాని వెంకటరామయ్య గారి హాలు. ఏమన్నా ఫంక్షన్స్ పార్టీస్ లాంటివి చేసుకోవాలంటే దీంట్లో చేసుకుంటారు అన్నట్టుగా అలా కట్టారనమాట. ఇక్కడ కామినేని ఈశ్వరరావు గారు అనమాట, ఈయన కూడా ఇక్కడే పుట్టారు. ఈయన వెయిట్ లిఫ్టింగ్ చేశారు, చాలా మెడల్స్ కూడా సాధించారనమాట. సో అందుకని ఒక కటౌట్ అయితే పెట్టారు. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళారు స్కూల్కి, బట్ కార్ పార్కింగ్కి పెట్టారని చెప్పేసి ఇలా స్ట్రైట్గా రూట్లో మేము వెళ్తున్నాం. సో ఫైనల్గా మేము స్కూల్ దగ్గరికి అయితే వచ్చామండి. ఈ 75 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్కి 3 generations వచ్చారండి. అంటే వాళ్ళ తాతలు, వాళ్ళ తండ్రులు, వాళ్ళ పిల్లలు ముగ్గురు కలిసి, వాళ్ళందరూ ఇక్కడే స్టూడెంట్సే కాబట్టి అట్లా ఒక ఫ్యామిలీలో 3 generations కూడా వచ్చారనమాట. చూడండి అక్కడ ఇది వచ్చేసి ఆర్చ్ అనమాట. మేము చదువుకునే టైంలో కొంచెం వేరుగా ఉండేది, ఇప్పుడు మోడిఫికేషన్స్ జరిగినాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, ఆయన ఏంటంటే శ్రీ పోలవరపు శేషయ్య గారు, అంటే ఈ స్కూలుని స్థాపించింది ఆయనే అనమాట. ఎప్పటి వాళ్ళలోనండి వీళ్ళందరూ చనిపోయారు.
నెక్స్ట్ సెకండ్ వైపున వచ్చేసి పింగళ వెంకయ్య గారండి. మన ఇండియన్ ఫ్లాగ్ని, ట్రై కలర్ ఫ్లాగ్ని డిజైన్ చేసిన పర్సన్ ఈయనే అనమాట. ఈయన కాంగ్రెస్లో పనిచేశారు చాలా వరకు. స్వాతంత్రం ఉద్యమం జరిపారు చూసారా, ఆ టైంలో కూడా చాలా వరకు ఈయన పాత్ర ఉందన్నమాట. గాంధీ గారితో ఎక్కువ కలిసి అట్లా ఉండేవాళ్ళంట ఆ టైంలో. సో అలాంటి గొప్పవాళ్ళు పుట్టిన ఊరు ఇది బట్లపన్మర్ గ్రామం అండి. కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉంటుందన్నమాట. సో ఆ ఊర్లో నేను కూడా పుట్టాను కాబట్టి ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్ అండి ఇది. ఓకే అండి, నెక్స్ట్ ఇది అంతా స్కూల్ అనమాట. మేము చదువుకునే టైంలో కొంచెం వేరుండేది, ఇప్పుడు మాడిఫై అయ్యింది. స్టెప్స్ ఉండేయండి ఈ ప్లేస్లో. ఆ స్టెప్స్ నుంచి పైకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఆ స్టెప్స్ తీసేశారు, ఇవన్నీ క్లాస్ రూమ్స్గా కన్వర్ట్ చేశారనమాట. కింద మేబీ ల్యాబ్స్ అయ్యి ఉండొచ్చండి. పైన మేము చదువుకునే నేను ఈ స్కూల్లో 8th, 9th, 10th ఈ 3 years మాత్రమే చదివానండి. 7th వరకు వచ్చేసి నేను పెడన్లో చదివాను అనమాట. సో ఇదంతా కూడా చాలా చేంజెస్ వచ్చినాయండి. మనం చదువుకున్న చోటకి మళ్ళీ వచ్చినప్పుడు తెలియని అదొక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో నాకు కూడా అట్లాగే అనిపించింది. అలా అనిపించి బెంగళూరు నుంచి ఇక్కడికి ఒక బ్రేక్ తీసుకున్నట్టు అనుకుని వచ్చానమాట. సో ఇక్కడ షామియానా వేసాను చూసారా, ఈ వీళ్ళంతా కూడా ఓల్డ్ స్టూడెంట్స్ అండి. మనం వచ్చిన వాళ్ళు మన ఫ్రెండ్స్ ఎవరో మనకి తెలియదు కాబట్టి మన నేమ్స్ని అక్కడ రిజిస్టర్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేస్తే మనకు ఒక బ్యానర్ లాంటిది, ఒక బ్యాడ్జ్ లాంటిది ఇస్తారనమాట మనకి. ఆ బ్యాడ్జ్ మనం పెట్టుకుంటే ఏంటంటే మన క్లాస్ వాళ్ళు, ఇన్ కేస్ మేము చదివి ఒక 20-21 years అయిపోయిందనమాట. ఆ బ్యాచ్ వాళ్ళు ఫేసెస్ అన్నీ మారిపోతాయి కాబట్టి ఓహో మన బ్యాచ్ అనేది అర్థమవుతుందని చెప్పేసి ఒక బ్యాడ్జెస్ అయితే ఇక్కడ ఇస్తున్నారు. రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయండి. ఇక్కడ మీకు ఆపోజిట్లో కనిపించింది వచ్చేసి ఒక స్టేజ్ అనమాట. 2 stages పెట్టారు, అరేంజ్ చేశారు. ఒకే స్టేజ్ ఇంతమందికి సరిపోదని చెప్పేసి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే చక్కగా ఆ సమ్మర్ ఎండ ఉంది కదా, ఆ ఎండ నుంచి తప్పించుకోవడానికి బటర్ మిల్స్ కూడా పెట్టారండి ఇక్కడ. బాయ్స్ అందరూ కూడా డాన్స్ రండి, మీకు టీషర్ట్లు ఇస్తారు, మీరందరూ వేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనగా గవర్నమెంట్ యూనివర్సిటీ సిబిఆర్ గారి యొక్క కోరిక, వారు మీకు ఫ్రీగా టీచర్స్ తెచ్చారు. మన పాఠశాల చదువుతున్నటువంటి బాలురందరూ కూడా ఇప్పుడే ఇవ్వకండి, వచ్చి కూర్చున్నారు వాళ్ళు. కొల్లి ప్రసాద్ గారు, ఒకసారి మనందరం ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉపాధ్యాయులు, అలాగే ఆ ఫంక్షన్కి నేను, మా హస్బెండ్, మా జోహి, మా అమ్మ కూడా వచ్చిందండి. సో విపరీతమైన ఎండ ఉంది. ఎండున్నా సరే అంతమందిని చూసేసరికి అదొక రకమైన హ్యాపీనెస్ అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ఏంటి అంటే ఏ ఇయర్ వాళ్ళు ఆ బ్యాచెస్గా చైర్స్ అయితే అరేంజ్ చేశారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2002లో నుంచి 4 వరకు ఉన్న బ్యాచ్ ఈ రోలో కూర్చోవాలి అన్నట్టుగా అక్కడ ప్లకార్డ్స్ లాగా పెట్టారనమాట. మా అబ్బాయి నేను బ్యాడ్జ్ పెట్టుకున్నాను చూసారా, వాడికి కూడా కావాలని చెప్పి అడుగుతుంటే మా క్లాస్మేట్ తీసుకొచ్చి 2025 బ్యాచ్ అని చెప్పేసి వేసి జోహికి కూడా ఇచ్చారనమాట ఒకటి. సో వాడు కూడా 2025 బట్లపన్మర్ స్కూల్ స్టూడెంట్ అయిపోయాడు అక్కడ. అది పిన్ పెట్టేంత వరకు ఊరుకోలేదండి. అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగా చేశారండి. నియర్లీ 2 crores అట్లా ఖర్చు పెట్టి చేశారంట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 7th క్లాస్ వరకు టీచ్ చేసిన తెలుగు మాస్టర్ అండి. నేను 8th నుంచి చదివాను. సో ఈ సార్ అయితే మాకు రాలేదు, బట్ ఆ సార్ ఎవరో నాకు తెలుసు అనమాట. సో అందుకని సార్స్ అందరినీ పలకరించడానికి ఇట్లా అటు సైడ్ సార్లు వస్తుంటే ఎవరైతే బ్యాచెస్ ఉన్నారో ఆ బ్యాచెస్ అట్లా పలకరించి ఫొటోస్, సెల్ఫీస్ దిగే వాళ్ళందరూ దిగుతున్నారనమాట. సో మా క్లాస్ వాళ్ళం కూడా వచ్చి సార్ని పలకరించాం. బట్ అప్పుడైతే ఎలా ఉన్నారో ఇప్పటికీ ఆ సారు తెలుగు మాస్టారు ఏమీ మార్పు లేరండి, చేంజ్ అవ్వకుండా అట్లాగే ఉన్నారనమాట. సో అస్సలు గాలేయట్లేదండి. ఈవినింగ్ వర్షం వచ్చేలాగా అయిపోయింది వెదర్ అంతా కూడా. సో అంత టెంపరేచర్లో కూడా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా నీట్గా చేశారు. ఇంకా మేమైతే మా క్లాస్ వాళ్ళు ఇంకా రాలేదు. మా అమ్మ, మా జోహి, మా హస్బెండ్ వాళ్ళు ఆల్రెడీ తినడానికి వచ్చేసారు ఇక్కడికి. వాళ్ళతో పాటు నేను కూడా వచ్చేసానండి. తినేసాం మేమైతే. వంటలు మాత్రం సూపర్గా ఉన్నాయండి. మా ఫ్రెండ్, మా క్లాస్మేట్ వాళ్ళ హస్బెండు, ఆయన పేరు శ్రీనివాసరావు గారు, ఆ వంటలు మాత్రం వాళ్ళే చేశారంటండి. అసలు ఒక్కొక్క ఐటము ఏ ఐటమ్ ఇది లేదు టేస్ట్ అనడానికి లేదండి, అంత బాగా బ్రహ్మాండంగా చేశారండి. వాళ్ళు కూడా బట్లపన్మర్ వాళ్ళే అనమాట. సో స్వీట్ కానీ హాట్ కానీ అసలు బెండకాయ ఫ్రై అండి, వంకాయ పకోడీ, పొటాటో కర్రీ,
టమాటా పప్పు, ఇది వచ్చేసి ఏంటంటే మష్రూమ్స్ కాదు, మీల్ మేకర్తో అనమాట, ఫ్రెష్గా చేసిన ఆవకాయ పచ్చడి, నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్ రైస్, వీటితో పాటుగా నాన్ వెజ్ కూడా ఉందండి. బట్ అదే రోజు సాటర్డే అవడం వల్ల చాలా వరకు నాన్ వెజ్ తినరు కదా సాటర్డే, సో అందరూ వెజ్ సైడ్కే వెళ్ళామన్నమాట. సాంబార్ కానీ అసలు అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయండి. నేను తిన్న తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ కూడా, మా క్లాస్మేట్స్ అందరూ కూడా తినడానికి వచ్చారు. సో వాళ్ళకి మళ్ళీ కంపెనీ ఇద్దామని చెప్పేసి వాళ్ళతో పాటు నేను మళ్ళీ వచ్చానమాట. వీళ్ళందరూ కూడా మా క్లాస్మేట్స్ 10th క్లాస్మేట్స్ అనమాట. సో ఒక్కొక్కళ్ళు వాళ్ళు పెట్టించేసుకుంటున్నారు. నేనైతే వాళ్ళు తినేంత వరకు వెయిట్ చేశానండి. ఇక్కడ టోటల్గా మా క్లాస్ 10th వచ్చేసి 51 మెంబర్స్ ఉంటారండి. వాళ్ళలో 2 మెంబర్స్ ఎక్స్పైర్ అయిపోయారు. మిగిలిన వాళ్ళు కూడా చాలా తక్కువ వచ్చారు. ఎందుకంటే కొంతమంది చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు, ఇంకొంతమంది రాలే సిచ్యువేషన్లో ఉన్నారు. ఈవిడ పేరు గీత అన్నమాట. ఈవిడి మా ఇంటర్ క్లాస్మేట్ కూడా. చాలా లేట్ గా వచ్చింది, నేనైతే ఇప్పుడు త్వరగా వచ్చా, బట్ గీత మాత్రం లేట్ గా వచ్చింది. చాలా మొహమాట పడిపోతుంది, ఇటు చూడటానికి కూడా సిగ్గుపడుతుంది ప్రజెంట్. వన్ డే ఫ్రెండ్స్ అందరితో కలిసి ఎంజాయ్ చేయడం అదొక హ్యాపీనెస్ అండి. ఇలాంటి డేస్ రేర్గా కానీ రావు కదా, సో అలాంటప్పుడు మిస్ చేసుకోకుండా అందరూ వస్తే ఇంకా బాగుండేదండి. బట్ చాలా వరకు రాలేదండి. మ్యాక్సిమం ఒక 50% ఏమో వచ్చారేమో అంతే. ఇంకా రావాల్సిన ఇంకా 50% ఉన్నారు మా క్లాస్మేట్స్ అందరూ కూడా. సో ఇక్కడ గర్ల్స్ అందరూ కూడా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ అలా ఒక 10 minutes అయితే మేము ఎంజాయ్ చేసాం. బట్ ఒక్కసారిగా సడన్గా ఏమైందంటే వెదర్ అంతా చేంజ్ అయిపోయిందండి. సో మేము తినగానే ఇంకా టీచర్స్కి సన్మానాలు కూడా ఉన్నాయి. ఆ సన్మానం చేయకుండా చూడండి ఫుల్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. జస్ట్ అప్పుడే చేంజ్ అయిపోయింది 1:30 ఆ టైం కల్లా. అంతా చాలా బాగుందండి ఫంక్షను. ఒక్కసారి ఇలా జరిగింది, అదొక్కటే మైనస్ అండి. మొత్తం షామియానాసు టెంట్ అంతా అసలు కొలాప్స్ అయిపోయిందండి, అంత డిస్టర్బెన్స్ వచ్చేసింది. పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చేసి అందరూ జస్ట్ ఆ ఊర్లో ఉన్న పెద్ద స్కూల్లోకి ఎలా అయితే వస్తారో అలాగే ఫంక్షన్ జరుగుతూ ఉన్న టైంలో ఒక్కసారిగా బుక్ అయిపోయి ఉన్న జనాలంతా కూడా క్లాసుల్లోకి వెళ్ళిపోయి అక్కడ తుఫాన్ బాధితుల్లాగా తలదాచుకున్నట్టుగా అయిపోయిందండి సిచ్యువేషన్ వచ్చేసి. మా క్లాస్ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, ఎందుకు ఇంకా వెయిట్ చేస్తున్నామని చెప్పంటే చాలా వరకు వెళ్ళిపోయారండి. మేము వచ్చేసి మా టీచర్స్కి సన్మానం అయితే చేయలేదు, ఎలా అయితే వర్షం వచ్చేసింది కాబట్టి మేము చేయలేకపోయాం. సో అందుకని నెక్స్ట్ మాకు టీచ్ చేసిన టీచర్స్ అందరినీ కూడా సన్మానం చేద్దాంలే అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. బట్ కొంతమంది వెళ్ళిపోయారంటండి వర్షంలో. మిగిలిన వాళ్ళని మాత్రం ఇట్లా మా జూనియర్ బ్యాచ్ వాళ్ళందరూ కూడా సన్మానం చేస్తున్నారు. మా స్టాఫ్ ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ లైన్గానండి తెలుగు నుంచి సోషల్ వరకు లైన్గా కూర్చున్నారు. ఈ లాస్ట్ మేడం వచ్చేసి హిందీ మేడం అండి. మాకు ఇక్కడున్న స్టాఫ్లో కొంతమంది అయితే నాకు తెలియదండి, ఇంకొంతమంది మాత్రం నాకు టీచ్ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఐడియా ఉందన్నమాట. సో మేమందరం కూడా ఇంకా రెడీగా ఉన్నాము. యాక్చువల్గా సన్మానం చేయాల్సింది ఈ స్టేజ్ మీద కాదండి, బ్యాక్ సైడ్ ఉందండి, అది పెద్ద స్టేజ్, దాని మీద చేయాల్సింది. జస్ట్ ఒక 5 minutes గ్యాప్లోనే వర్షం వచ్చేసి అంతా డిస్టర్బ్ అయిపోయిందండి. లేదంటే చక్కగా ఆ స్టేజ్ మీద చేసేవాళ్ళం. ఈ స్టేజ్ అంతా చిన్నగా ఉంది, చాలా కంజెస్టెడ్గా ఉందండి. బట్ అయినా కూడా ఇంకేం చేస్తాం, వర్షం వచ్చేసి అంతా డిస్టర్బ్ అయిపోయింది కాబట్టి తప్పదు, ఇంకా ఉన్న దాంతోనే అడ్జస్ట్ అయిపోవాలి కదా. సో మా బ్యాడ్ లక్ అని చెప్పి అనుకోవాలి. మేము వచ్చిందే 50%, దానికి తోడు సన్మానం చేసేంత వరకు కూడా మాకు ఈ వెదర్ సపోర్ట్ చేయలేదు. ఒక్క 5 minutes ఆగితే అంతా అయిపోయేది. ఆ 5 minutesలోనే వర్షం వచ్చేసింది. నియర్లీ 1 or 2 hours కురిసిందనమాట. ఇట్లా లోపల వాళ్ళని బయట వాళ్ళని అందరినీ కూడా సన్మానం చేస్తాం. చూడు ఎలా అయిపోయింది, పడిపోయి ఎంత అందంగా ఉంది వచ్చినప్పుడు. జోహిత్ వాళ్ళు ఆడుకునే వాళ్ళే కలిసి ఆడాడు. చూసారా వర్షం వచ్చి ఇలా అయిపోయిందండి సిచ్యువేషన్. సో ఫైనల్గా వెళ్ళేటప్పుడు ఏంటంటే
మా ఫ్రెండ్స్ అందరికీ కూడా కొంచెం మెమరబుల్గా ఉంటుందని నాకు ఒక మెమెంటం అయితే ఇచ్చారండి మా క్లాస్మేట్స్ అందరూ కలిసి. నేను 10th ఫస్ట్ వచ్చాను, అది గుర్తుంటుంది అన్న ఉద్దేశంతో మా ఫ్రెండ్స్ ద్వారా నేను తీసుకోవాలని చెప్పి అనుకుని మెమెంటోని అయితే తీసుకున్నానండి, నాకు జ్ఞాపకంగా ఉంటుంది అని చెప్పేసి. సో వర్షం రావడం వల్ల చూడండి ఈ రోడ్డు పక్కనున్న చెరువు ఫుల్ అయిపోయిందండి. సో మెమెంటో మా జోహికి చూపిస్తే మా జోహి చాలా వింతగా చూశాడనమాట. మా తమ్ముడండి, మా పిన్ని కొడుకు అనమాట. నేను ఇంకా వెళ్ళిపోతున్న టైంలో మా క్లాస్మేట్ వాళ్ళ ఇంటికి నేను, మా హస్బెండ్, మా జోహి కలిసి వచ్చామండి. వాళ్ళ పొలాలు, వాళ్ళ ఇల్లు అన్నీ చూపిస్తున్నాడు. మురళి అండి, తను నా ఫ్రెండ్ పేరు. సో మేము ఇవన్నీ చూస్తున్నాము. జోహి మాత్రం చక్కగా ఆడుతా ఎంజాయ్ చేస్తున్నాడు, ఎందుకంటే పొలాలకి చివరిలో ఉంది, చూడటానికి చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట. వాడు కూడా మంచిగా కాసేపు వాళ్ళ పిల్లలతో ఆడుకున్నాడు. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత మేము 1 or 2 ఫొటోస్ దిగేసామండి. ఈ పిల్లలు మాత్రం చక్కగా వాళ్ళ ఆటల్లో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు. పంపుని పట్టుకో, లేకమ్మా పైకి లేకు, మట్టి అవ్వకూడదు. ఎవరు కొడతారు? తప్పని చేయకూడదు. అక్కడికో పట్టుకోమ్మా. ఓకే అండి, ఇదండి మా వీడియో. మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీరు ఎవరన్నా చూసేవాళ్ళు ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ఉంటే కనుక కింద నేను కూడా ఇక్కడే చదివాను అని చెప్పేసి ఒక కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు వీడియో ఫుల్గా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.